వాడటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేస్తున్నాం ఆయన మీద చర్యలు తీసుకోమని. ఇంతకన్నా చంద్రబాబు నాయుడు యొక్క మానసిక పరిస్థితి బాగలేదని మేము అనేక మార్లు చెప్పాం. చంద్రబాబు నాయుడు మాటలను తోలటం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించటం, నిందలు వేయటం, చాలా చులకనగా మాట్లాడటం ఆనవాయితీగా మారిపోయింది. ఈ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము వేడుకుంటున్నాం, మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు యొక్క నిజ స్వరూపాన్ని గమనించమని చెప్పి వేడుకుంటున్నాం. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించేటువంటి వ్యక్తిని, 5 సంవత్సరాలు విజయవంతమైన ఒక ముఖ్యమంత్రి గారిని ఎన్నికల సమయంలో చంపుతాను అని ప్రతిపక్ష నాయకుడు అంటే ఇది ఏ కోణంలో మనం చూడాలి? ఈ పార్టీని మనం, తెలుగుదేశం పార్టీని ఏ కోణంతో మనం అర్థం చేసుకోవాలి? ఈ రాష్ట్రంలో జరిగిన హత్యా రాజకీయాలు, ఈ రాష్ట్రంలో జరిగిన అనేకమైన దాడులు, అనేకమైనటువంటి కేసులు, అనేకమైన విభజనలు, అనేకమైన ఘోరాలు, నేరాలు తెలుగుదేశం పార్టీ చేసిందని మేము చెబుతున్నప్పుడు, మేమేదో ప్రతిపక్షం వాళ్ళమని, ఆ రోజున మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఈయన అధికారంలో ఉండినప్పుడు అనేక సంఘటనలు జరిగినాయి. వాటిని మేము చెప్పినప్పుడు మేమేదో రాజకీయంతో మాట్లాడామనుకున్నారు. కానీ ఇప్పుడు స్వయానా చంద్రబాబు నాయుడే నిన్ను చంపితే దిక్కెవరు అని మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ఏంటని అడుగుతున్నా. ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడా? మతి చెడి మాట్లాడుతున్నాడా? లేదా ఎన్నికల్లో ఓటమి రేపు జూన్ 4వ తారీఖు కనపడి దిక్కు తోచని పరిస్థితిలో మాట్లాడుతున్నాడో? ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేతులు జోడించి మనవి చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకోమని అడుగుతున్నాం. ఆ ఒక్క మాటే కాదు, దద్దమ్మన్నాడు ముఖ్యమంత్రి గారిని, సైకో అంటున్నాడు, శనీశ్వరుడు అన్నాడు, డ్రామా కంపెనీలు బాస్ అన్నాడు, అహంభావి అంటున్నాడు. ఏమిటండి మాటలు? ఏమిటిది? ఏం కన్ను మీద కాలట్లేదా చంద్రబాబు నాయుడు? ఒళ్ళు కొవ్వెక్కి తిక్క మాటలు మాట్లాడుతున్నావా? ప్రజలు నీకు చంపల పగిలేలాగా 2019లో ఎన్నికలలో తీర్పిస్తే దిక్కుతోచని పరిస్థితుల్లో నీ దుకాణాన్ని మూసేసుకొని తెలంగాణకు వెళ్ళి దాక్కున్న నరరూప రాక్షసుడి నువ్వు. ఏం తిట్లు మేం తిట్లేమనుకుంటున్నావా? మాకు బూతులు రావనుకుంటున్నావా? మేమేదన్నా ఒక మాట అంటేనేమో ఇల్లు ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తుంటివి, ఏడుపు మొహముడి అని. నువ్వు ఒక వెన్నుపోటు దారుడివి. నువ్వు ఇసుకని, మట్టిని, పంచభూతాలని దోచుకున్న దొంగల ముఠాకి బాసువి నువ్వు. ఈ రాష్ట్రంలో జరిగిన నేరాలకి, ఘోరాలకి వెనకున్న హస్తం నీదే. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల యొక్క భూములు దోచుకున్న గజ దొంగవి నువ్వు. ఆ రాజధాని ప్రాంతంలో కేంద్రం నుంచి ఇచ్చిన 5,000 కోట్ల రూపాయల డబ్బుల్ని ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేయకుండా దోచుకున్న గజ దొంగల ముఠాకి బాసువి నువ్వు. ఈ దేశంలో వైట్ కాలర్ నేరస్తుడు ఎవడైనా ఉన్నాడు అనంటే, ఈ దేశంలో రాజకీయాలను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదనే ధ్యేయంగా రాజకీయాలు చేసే కుయుక్తి కలిగిన రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడు అనంటే, ఆంధ్ర రాష్ట్ర పరువుని పదే దిగజార్చిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది నువ్వే చంద్రబాబు నాయుడు. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.